ఈ వైసీపీ వాళ్ళు ఏడున్నా అంతేనబ్బా. ముద్రగడ పద్మనాభరెడ్డి ఆ, అంబటి ఇంటికి పోయాడు. కాపు పులి, ఇప్పుడు అంబటి కాదు కాపు పులి అనమాట. అంబటిని చూడ్డానికి కాదు, వాళ్ళ కూతురు చూడ్డానికి వచ్చా. భవిష్యత్తులో సీఎం మమతా బెనర్జీ స్థాయికి చేరాలి అని కూర్చాడు. చచ్చా జగన్మోహన్ రెడ్డి. సీఎం స్థాయికి ఆంబోతే నా పరిస్థితి ఏందిరా నాయన లోపల అనుకుంటాడు, బయటకు కాకపోయినా. అయితే ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే, అదేంటి ఇప్పుడే మమతా బెనర్జీ అయ్యి బంగ్లాదేశ్లో వాళ్ళని ఆంధ్రాలోకి తేవాలా? కాపులు తాగుబోతులు అన్నోడు కూతురు బాగానే లేపుతున్నారు పేటీఎం బ్యాచ్లు. అయితే ముద్రగడ పద్మనాభరెడ్డి నీ కూతురే కాదు, నాకు కూతురే పుట్టలేదన్నావు. నీ కూతురు కూడా చాలా వరకు అంబటి రాంబాబు కూతురు కంటే బాగా మాట్లాడుతుంది, కాపులకి చాలా దగ్గరగా ఉంటుంది. నువ్వు రెడ్డివి ఉండి కాపు గురించి మాట్లాడడం ఏంది? ఇకపోతే అంబటి కూడా కాపే అంటున్నాను కానీ అంతా రెడ్లకి ఇచ్చాడు ఆడపిల్లల్ని, వీళ్ళు ఏంది మాట్లాడేదని చెప్పేసి ఎద్దేవా చేస్తున్నారు. మొత్తానికి వీళ్ళు ఉండేటటువంటి లొసుకులు, మాట్లాడేది చేతగానితనము, ఇలా ఉంటుందండి వ్యవహారం. ఇప్పుడంట ఆమె ముద్రగడ పద్మనాభం గారు చెప్పినట్లుగా అంబటి కూతురు మినిస్టర్ పదవి లెవెల్కి వస్తే జగన్మోహన్ రెడ్డి ఇంకా దేనికి పని లేకనా? ఇలా ఉంటుంది వ్యవహారం.